కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద కచ్చ కట్టింది. అటువంటి బీజేపీ పార్టీకి రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు వైకాపా, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు బానిస పార్టీలుగా, కీలుబొమ్మలుగా, కబాలీలుగా తయారైనాయి. విశాఖ ఉక్కు ఇది ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీక. విశాఖ ఉక్కు ఆంధ్రుల పోరాట స్ఫూర్తికి ప్రతీక. 32 మంది ఆత్మ బలిదానం కారణంగా త్యాగాల ఫలితంగా ఏర్పాటైనటువంటి ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు. దాదాపు 17,000 మందికి ప్రత్యక్షంగా, 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి కల్పవల్లి విశాఖ ఉక్కు. ఇది నవరత్నాలలో ఒకటి విశాఖ ఉక్కు. కరోనా సందర్భంలో ఆక్సిజన్ను, ప్రాణవాయువును సరఫరా చేసి కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడినటువంటి ప్రాణదాత విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. 1971 జనవరి 20వ తేదీన ఆనాటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖ ఉక్కుకు శంకుస్థాపన చేశారు. దాని తర్వాత భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి హయాంలో ఉక్కు నిర్వాసితులకు ఎకరాకు 20,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అటు తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 7.2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 2వ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో విశాఖ ఉక్కు వ్యయం 8,000 కోట్ల రూపాయలు. ప్రస్తుతం విశాఖ ఉక్కు విలువ 3 లక్షల కోట్ల రూపాయలు. అటువంటి దాన్ని కేవలం 30,000 కోట్ల రూపాయలకు తనకు అనుకూలమైనటువంటి కార్పొరేట్ శక్తులకు అమ్మాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులను రోడ్డున పడేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. చింతామణి డ్రామాలో భవానీ శంకర్ చెప్పినట్లు తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోషులతో తెచ్చి పోసినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగా వ్రాసి ఇచ్చినానన్నట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం సంపాదించినటువంటి ఈ యొక్క జాతీయ ఆస్తిని తెగ అమ్మాలని చూస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అబ్బడు కష్టపడి బావి దవ్విస్తే కొడుకు పూడ్చాడు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కును కర్మాగారాన్ని స్థాపిస్తే దాన్ని బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తూ ఉంది. అటువంటి బీజేపీ పార్టీకి రాష్ట్రంలోని 3 ప్రాంతీయ పార్టీలు దాసోహమంటున్నాయి. నరేంద్ర మోడీ స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే సిట్ అనే విధంగా ఈ బానిస పార్టీలు తయారైనాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కును పరీక్షించాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అందుకోసం ఈ నెల 15వ తారీఖున విశాఖ ఉక్కు పరీక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభకు తండోపతండాలుగా తరలి రావాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. విశాఖ ఉక్కు పరిరక్షణ ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేయండి, విశాఖ ఉక్కును రక్షించండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.